ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు అండ్ ఈ ఫాలోవర్స్‌కి మే డే శుభాకాంక్షలు. మే డే అంటే అదేదో కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం కాదండి. మే డే అంటే గతంలో అంటే ఒక 200 ఏళ్ల సంవత్సరాల క్రితం అమెరికాలో ఒక కార్మికులు 12 గంటల నుంచి 16 గంటలు పని చేస్తున్నాం అనేసి గట్టిగా నినాదాలు చేస్తూ బయటకొచ్చి వాళ్ళు గొడవ చేయడం వల్ల అమెరికా ప్రభుత్వం కొంతమందిని కాల్చి చంపేయడం వల్ల అక్కడ జరిగిన ఒక పెద్ద చర్చాంశయమే మే డేగా మారింది. ఆ తర్వాత మే డేగా మార్చి అక్కడున్న కార్మికులకు 8 అవర్స్ మాత్రమే డ్యూటీ అంటూ ప్రకటించడం జరిగింది. అదంతా ప్రపంచం విస్తరించి అక్కడ నుండి గవర్నమెంట్ సెక్టర్స్‌లో గాని, లేకపోతే ఎక్కడైనా పనిచేసే సిద్ధాంతాల్లో మాత్రం మే డే అంటే 8 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి అనే విధంగా అయితే రూల్స్ పాస్ అయినాయి. కానీ ఆ రూల్స్ ఇప్పుడు కూడా ఇంకా ఇండియాలో పూర్తిగా అయితే పరిగణించబడలేదు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్స్‌లో 8 అవర్స్ డ్యూటీ ఉంది గానీ, ఇప్పుడున్న ప్రైవేట్ సెక్టార్స్‌లో మాత్రం 8 అవర్స్ డ్యూటీ ఇంకా పూర్తిగా అన్ని సంస్థలు అయితే నడపట్లేదు. నేను కొన్ని సంస్థలనైతే నిందించట్లేదు కానీ, కొన్ని సంస్థలు మాత్రం ఖచ్చితంగా మే డేని మాత్రం సరిగ్గా చేయట్లేదు. మే డే అంటే కార్మిక దినోత్సవం కాదండి. మే డే అంటే ప్రతి ఎంప్లాయీ దినోత్సవం. కాబట్టి మీరందరూ కూడా మే డే అని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే మన ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ సెక్టర్స్ కానీ, ప్రైవేట్ సెక్టర్స్ కానీ మే డే అనేది గట్టిగా వినిపించే విధంగా మీ యొక్క సిద్ధాంతాన్ని బయట పెట్టాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మే డే శుభాకాంక్షలు మీ అందరికీ.